హైదరాబాద్ మూసారాంబాగ్ డివిజన్లో స్థానిక కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ భూముల్ని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూముల్ని హైడ్రా పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను వెంటనే కబ్జా కోరుల నుంచి ప్రభుత్వ భూములు వెంటనే. మూసారాంబాగ్లోని సర్వే నెంబర్ 13లో 5 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని రాత్రికి రాత్రే ఐరన్ షీట్లో ఏర్పాటు చేసి కబ్జాకు పాల్పడ్డారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కాపాడాలని కోరారు. మరి ఆ భూమిని దొంగ కాయిదాలు సృష్టించి కబ్జా చేస్తున్నారని చెప్పి ఆ భూమిని కూడా ల్యాండ్ బ్యాంకులకు, గవర్నమెంట్కు చెందిన ల్యాండ్ బ్యాంకులకు తీసుకోవడం జరిగింది. మరి ఈ భూమి కూడా దాదాపు 50 సంవత్సరాల నుంచి కూడా కాలనీ లేఅవుట్ ఏర్పడ్డాక 50 సంవత్సరాల నుంచి కూడా ఖాళీగానే ఉన్నది. మరి దీని ఓనర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఓనర్స్ కన్నా అప్పచెప్పాలి. లేని పక్షంలో ఈ భూమిని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రజా అవసరాలకు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ కొందరు సంఘ విద్రోహ శక్తులు, గూండాలు రోజు ఒక 50 మంది వచ్చి కూర్చొని గోడలు ఇరగొట్టి ఇక్కడ చాలా మటుకు ప్రభుత్వ స్థలాలు కానీ మరి ఎవరైతే ఓనర్స్ లేరో, ఓనర్స్ లేని వాళ్ళందరూ కూడా భూములన్నీ కూడా కబ్జా చేయడం జరుగుతుంది. మరి దీనిలో భాగంగానే మేము ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన చేస్తున్నాము. మరి ఈ విషయం పోలీస్ దృష్టికి కూడా తీసుకెళ్తాము. మరి ముఖ్యంగా రంగనాథ్ గారిని కూడా ఇమ్మీడియట్గా వచ్చి దీన్ని పర్యవేక్షించాలి. మరి ముఖ్యంగా ఎంక్వైరీ చేయాలి.